Hare Krishna, welcome to all of you once again to this wonderful Bhagavad Gita course. Today we are going to discuss about the chapter 7. ఈ చాప్టర్ 7 నుంచి చాప్టర్ 12 దాకా కృష్ణుడు భక్తి యోగా గురించి చెప్తాడు. యోగా అంటే లింకింగ్ విత్ ద సుప్రీం. ఆల్రెడీ నేను చెప్పాను, యోగా అంటే లింకింగ్ విత్ ద సుప్రీం. ఆ సుప్రీం ఎవరు? కృష్ణుడు. అది మనందరికీ తెలుసు. కానీ చాలామందికి ఈ బేసిక్ అండర్స్టాండింగ్ లేదన్నమాట. భగవంతుడు శ్రీకృష్ణుడు అని చెప్పి శ్రీకృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హూమ్ ఎవ్రీథింగ్ ఎమినేట్స్. సో కృష్ణుడు ఈ చాప్టర్లో కొన్ని ప్రూఫ్స్ ఇస్తాడనమాట మనం అర్థం చేసుకోవడానికి. మనం ఈ చాప్టర్ నుంచి అర్థం చేసుకోవచ్చు కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ప్రూఫ్. ఎవరిని అడిగారండి ప్రూఫ్ ఏంటి? ఈ చాప్టర్లో అనమాట. ఇలా 7 చాప్టర్లోనే ఉన్నాయి, 10 చాప్టర్లోనే ప్రూఫ్స్ ఉన్నాయి, ఇంకా చాలా చాప్టర్లో ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట. కానీ ఈ 7 చాప్టర్లో కూడా కొన్ని సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి ఎవరినైనా కన్విన్స్ చేయడానికి. అది మనం చూడబోతున్నాం చాలా ఇంట్రెస్టింగ్గా. ఓకే, 7 చాప్టర్ టైటిల్ మీకు చూసాను అంటే నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్. సో మీ దగ్గర బుక్ ఉంటే ఓపెన్ చేయండి. అండ్ ఐ రిక్వెస్ట్ యూ, ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్, పాజ్ ఇట్ అండ్ go back and understand once again and move ahead. Okay, so don't be in a hurry to finish it off, but learn it peacefully. Okay, 7th chapter, knowledge of the absolute. So knowledge of absolute is just 2 parts కి డివైడ్ చేద్దాం మనం అండర్స్టాండింగ్ చేసుకోవడం కోసం. సో ఫస్ట్ పార్ట్ అంటే వర్స్ 1 to verse 12. సో హూ ఇస్ కృష్ణ? కృష్ణ ఇస్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఇది ఇందులో ప్రూవ్ అవుతుంది అనమాట. మిగిలిన 13th నుంచి 30th వర్స్ వరకు, 1-3 నుంచి 30 వరకు హూ కెన్ అండర్స్టాండ్ కృష్ణ, హూ క్యాంట్ అండర్స్టాండ్ కృష్ణ. చాలామంది ఇప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఆయన్ని? ప్రశ్నే కదా. అది కృష్ణుడు చెప్తున్నాడు, ఎందుకు అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు? అది మనం తెలుసుకుందాం. ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరు ఆయన అర్థం చేసుకోగలరు, ఎవరు అర్థం చేసుకోకుండా వేరే తప్పుదారిలో వెళ్ళగలరు, అది మనం తెలుసుకుందాం. మీరు 6th చాప్టర్లో లాస్ట్ వర్స్ చూస్తుంటే యోగినమపి సర్వేషం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజత యోమం సమయుక్త తమో మతః. ఎవరైతే నాకు ఇంటిమేట్గా కనెక్ట్ అయి ఉంటాడు భక్తి యోగులు, అతను సుప్రీం టాప్ మోస్ట్ ఆఫ్ ఆల్ యోగీస్ అని కృష్ణుడు చెప్తాడు. మనం ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, ఎందుకు కృష్ణుడికి మాత్రమే కనెక్ట్ అవ్వాలి? ఇంకా వేరే వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు కదా, గణేష్ని కనెక్ట్ అవ్వచ్చు కదా, దుర్గాకి కనెక్ట్ అవ్వచ్చు కదా, ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవ్వకుండా ఓన్లీ కృష్ణుడికి మాత్రమే కనెక్ట్ అవ్వాలి? యోగా అంటే మీన్స్ లింకింగ్ విత్ ద సుప్రీం, అంటే లింకింగ్ ఓన్లీ విత్ కృష్ణ. ఎందుకని? అది మన చాప్టర్లో తెలుసుకుందాం. ఓకే, ఓపెన్ 7.2. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వనేహ భూన్యత్ జ్ఞాత్వాయం అవిశిష్యతే. ట్రాన్స్లేషన్ చూడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కృష్ణుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడికి, ఓ అర్జునుడు ఇప్పుడు నేను డిక్లేర్ చేయబోతున్నాను. ఐ షల్ నాట్ డిక్లేర్ ఇంటూ ఇన్ ఫుల్ దిస్ నాలెడ్జ్ బోత్ ఫినామినల్ నామినల్. ఫినామినల్ అండ్ ఫినామినల్. సో ఫినామినల్ అంటే ఏంటంటే ఏదైనా ఫినామినా ఉన్నట్టు అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో అన్ని ఫినామినా ఉన్నాయి. నామినల్ అంటే ఏదైతే ఫినామినల్ ఏంది అది స్పిరిచువల్స్కి అనమాట. సో కృష్ణుడు చెప్తున్నాడు నేను ఫినామినల్, ఈ భౌతిక ప్రపంచం గురించి చెప్తున్నాడు, మెటీరియల్ గురించి, అండ్ నామినల్ స్పిరిచువల్ గురించి చెప్తాను. బై నోయింగ్ విచ్ దేర్ షల్ రిమైన్ నథింగ్ ఫర్దర్ టు బి నోన్. సి మనం కాలేజ్కి వెళ్ళి ఇంజనీరింగ్ చదివినా, ఎంబీబీఎస్ చదివినా, బీఎస్సీ చదివినా, బీకామ్ చదివినా, బీఏ చదివినా సరే, పిహెచ్డీ చేసినా, పోస్ట్ డాక్ చేసినా ఎంతో కొంత తెలుసుకోవడానికి మిగిలిపోతుంది అనమాట. కానీ కృష్ణుడు ప్రామిస్ చేస్తున్నాడు, ఇది నేను చెప్పేది నువ్వు తెలుసుకుంటే నీకు తెలుసుకోవడానికి మిగలదేవి. చూడు, అది స్టాండర్డ్ ఆఫ్ భగవద్గీత నాలెడ్జ్ అనమాట. ఒక్కసారి తెలుసుకుంటే మనకి తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. అది భగవద్గీత స్టాండర్డ్, అది మనం నేర్చుకునే స్టాండర్డ్. అది మనం ఆనందించాలంటే భగవద్గీత కోర్సులో జాయిన్ అయ్యి మనం భగవద్గీత నేర్చుకున్నాం. ఎందుకంటే ఇది భగవద్గీత ఒక్కసారి మనం తెలుసుకున్నప్పుడు ఇంకా తెలుసుకోవడానికి మిగిలేదు ఏమి. సరిగ్గా తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. ఎందుకంటే బోత్ మెటీరియల్ స్పిరిచువల్ రెండు కృష్ణుడు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అందుకని కేవలం భగవంతుడికి మాత్రమే తెలుసు బోత్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఏది మిగలకుండా ఉంటుందన్నమాట. మనం ఏ సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఈ కొన్ని మన బుద్ధిని బట్టి ఒక దూరంలోకి వెళ్తాం, కానీ భగవంతుని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకేం మిగలదు అనమాట. సర్ఫ్ కృష్ణ ఇస్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఇది ఎవరు చెప్పలేరు అనమాట ఇలాగా. సో ఇంకా 7.3లో కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మనుష్యాణం సహస్రేషు కష్టిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కష్టిన్ మాం వేత్తి తత్వతః. ట్రాన్స్లేషన్ చూడండి, అవుట్ ఆఫ్ మెనీ థౌజండ్స్ అమాంగ్ మెన్ వన్ మే ఎండివర్ ఫర్ పర్ఫెక్షన్. మీరు చూడొచ్చు, నేను చాలా కోట్ల మంది, థౌజండ్స్ ఆఫ్ మెన్ వన్ మే ఎండ్యూర్ ఫర్ పర్ఫెక్షన్. చాలా కొద్ది మంది పర్ఫెక్షన్ అవ్వడానికి ప్రయత్నిస్తారనమాట. ఇప్పుడు చూడండి, మేము భగవద్గీత కోర్సు కోసం చాలా మందికి ఇన్వైట్ చేసాము, కానీ కొంతమంది జాయిన్ అయ్యారు అనమాట. ఎందుకు? కొంతమంది మాత్రమే పర్ఫెక్షన్కి వెళ్ళాలనుకుంటారు. పర్ఫెక్షన్ అంటే భగవంతుని తెలుసుకోవడం, మనం భగవంతుని లింక్ అవుట్, ఇది పర్ఫెక్షన్ మన జీవితానికి. కొంతమంది మాత్రమే ఈ పర్ఫెక్షన్ కోసం అనేది ప్రయత్నిస్తారు. అది కృష్ణుడు చెప్తున్నారు అనమాట. కొంతమంది మాత్రమే ప్రయత్నిస్తారు. అది చూడండి, మన ఫోక్ రెసిడెన్సీస్ ఉన్నాయి, కొంతమంది మాత్రమే జాయిన్ అవుతారు. ఎందుకంటే కొంతమంది మాత్రమే పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తారు. అండ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ అచీవ్డ్ పర్ఫెక్షన్ హార్డ్లీ వన్ నోస్ మీన్ ట్రూత్. పర్ఫెక్షన్ చెందినా కూడా కేవలం కొంతమంది మాత్రమే నన్ను సత్యాన్ని తెలుసుకోగలరు. అది నేను, అది భగవంతుని యొక్క పొజిషన్ అనమాట.
ఇంజనీరింగ్ ప్రతి ఒక్కరు చేయొచ్చు, ఎంబీబీఎస్ ప్రతి ఒక్కరు చేయొచ్చు, తర్వాత రాకెట్ ఇంజనీరింగ్ ప్రతి ఒక్కరు చేయొచ్చు, పిహెచ్డీ ప్రతి ఒక్కరు చేయొచ్చు, కానీ భగవంతుని ప్రతి ఒక్కరు తెలుసుకోలేరు. దాన్ని తెలుసుకోవాలంటే భక్తి. అందుకని మేము పదే పదే మేము రిక్వెస్ట్ చేస్తుంటాం చాలాసార్లు, హరే కృష్ణ చాంటింగ్ చేయండి ఎంత కుదిరితే అంత, అప్పుడు మీరు భగవంతుని అర్థం చేసుకోగలరని చెప్పి. ఇది ఇంపార్టెన్స్ భగవంతుని అర్థం చేసుకోవడానికి. సో ఆయన్ని చాలా అరుదు తెలుసుకోవాలంటే. ఇంకా నేను చెప్పాను కదా, కృష్ణ ఇస్ గాడ్, హౌ ఇట్ కెన్ బి ప్రూవ్డ్. మీరు ఓపెన్ చేయండి 7.4. సో భగవంతుని డెఫినేషన్ అంటే నేను చెప్తాను. నేను ముందు 7.4 ఓపెన్ చేసే ముందు భగవంతుడు ఏంటంటే డెఫినేషన్ ఏమైనా అడిగితే భగవంతుడని ఎవరిని అడగాలి? సో భగవంతుడు ఏంటంటే హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ ఆయన నుంచి వస్తుంది. ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఆయన దేని మీద ఆధారపడదు, ఆయనకి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటావు. వెన్ యూ ఫైండ్ దట్ సచ్ పర్సనాలిటీ, హీఈస్ గాడ్. అండ్ భగవంతుడు హ్యూమన్ బీయింగ్ కాదు, కృష్ణ ఇస్ నాట్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ సచ్చిదానంద స్వరూప్ అండ్ హీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అస్ అండ్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఎంటైర్ వేదాస్లో ఎవరు ఇది డిక్లేర్ చేయడం, నేను ప్రతి ఒక్కదాన్ని ఆరిజిన్ అని చెప్పి. ఇప్పుడు కృష్ణుడు 7.5లో చెప్తాడు అనమాట. 7.4లో చూడండి, భూమిరపోలన వాయు కమ్మనో బుద్ధిరేచ అహంకారిత్యమే భిన్న ప్రకృతి దర్శ. డైరెక్ట్గా మనం ట్రాన్స్లేషన్ చూద్దాం. మన ఈ భౌతిక ప్రపంచం మొత్తం ఇది 8 ఎలిమెంట్స్తో నిండిపోయి ఉంటుంది. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. ఈ పంచభూతాలతో ఇది మొత్తం తయారైంది బాడీ అంతా చూడండి. ఇంకా మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో మొత్తం 8 అనమాట. నేను మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో గురించి నేను చెప్పాను. మనకి 2 బాడీస్ ఉన్నాయన్నమాట. ఒకటి గ్రాస్ బాడీ, ఇది ఇంకోటి సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం అనమాట. ఈ సూక్ష్మ శరీరం ఏంటంటే జస్ట్ లైక్ నేను చెప్పాను, షర్ట్ ఉంది కదా, షర్ట్ ప్లస్ కోట్, దీనిపైన దీని లోపల బనియన్ ఉంది, షర్ట్ అండ్ బనియన్. సో షర్ట్ ఏంటంటే బయట అనమాట, బనియన్ లోపల ఉంది. అలాగే ఈ బ్రెయిన్, హార్ట్ ఇవన్నీ గ్రాస్ బాడీ. ఇంకా సూక్ష్మ శరీరం ఉంటుంది, మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో. మనం ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వదిలేస్తుందో ఈ మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో తీసుకొని నెక్స్ట్ శరీరానికి వెళ్తుంది అనమాట. సో ఈ ఎంటైర్ బ్రహ్మాండం అనేది ఈ 8తో ఉన్నాయి. కృష్ణుడు చెప్తాడు, దీస్ 8 కంప్రైజెస్ మై సపరేటెడ్ మెటీరియల్ ఎనర్జీస్. నా మెటీరియల్ ఎనర్జీస్ ఇవి. అండ్ వేదవ్యాస్ ఇస్ రైటింగ్. సో నో బడీ ఇన్ దిస్ ఎంటైర్ వేదాస్ ఆర్ ఎనీవేర్, నో వన్ డిక్లేర్స్ ఎక్సెప్ట్ కృష్ణ. ఇది కృష్ణునిది. హీఈస్ ద ప్రొపరేటర్ అండ్ హీ బిలాంగ్స్ టు ఇట్. అండ్ నేను చూడండి 7.5, అపరేమితస్త్వం ప్రకృతి మిథ్యమే పరం జీవభూత మహాబాహో ఏదం దారైతే జగత్. చూడండి, బిసైడ్ దిస్ ఇన్ఫీరియర్ నేచర్, ఈ మెటీరియల్ నేచర్ అనేది ఇన్ఫీరియర్ నేచర్ అనమాట. ఈ షేర్ ఇవన్నీ బాడీ ఇదంతా ఇన్ఫీరియర్. కానీ ఓ మైటీ ఆమ్డ్ అర్జున దెర్ ఈస్ సుపీరియర్ నేచర్ ఆఫ్ మైండ్. సుపీరియర్ నేచర్ అంటే దానికి ఒక సుపీరియర్ శక్తి ఉంది. అదేంటిది? మనం. జీవభూత మహాబాహో విచ్ ఆర్ లివింగ్ ఎంటిటీస్, దే ఆర్ సుపీరియర్ ఎనర్జీ ఆఫ్ మైండ్. సో మన ఆత్మ అనమాట. ఆత్మ అనేది సుపీరియర్ ఎనర్జీ, ఈ మెటీరియల్ ఈ ఎర్త్ వాటర్ అనేది ఇన్ఫీరియర్ ఎనర్జీ. కృష్ణుడు చెప్తున్నాడు దే ఆర్ సుపీరియర్ ఎనర్జీ ఆఫ్ మైండ్ కాల్డ్ లివింగ్ ఎంటిటీస్, మనం. సో చూడండి, మనం కూడా కృష్ణునికి చెందినట్టు అనమాట. నేను ఆల్రెడీ 4.35లో కూడా చెప్పాను, ఆల్ లివింగ్ ఎంటిటీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. మళ్ళీ కృష్ణుని ఇంకోసారి స్ట్రెస్ చేస్తున్నాం, మనమందరం ఆయనకు చెందిన వాళ్ళు మాత్రమే. సో ఈ బోత్ బిలాంగ్స్ టు హిమ్ అండ్ వీఆర్ స్ట్రగ్లింగ్ దిస్ మెటీరియల్ వరల్డ్. అది చెప్తున్నాడు కృష్ణుడు, సస్టైనింగ్ యూనివర్స్. అండ్ 6.6 చూడండి, ఏతద్యోనిని భూతాని సర్వాణి ఉపదారే అహం కృష్ణశ్చ జగత ప్రభవ ప్రళస్తేద. అండ్ కృష్ణ సెయింగ్ ఆల్ దట్ ఈస్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్, ఐఎమ్ ఇట్స్ బోత్ ఆరిజిన్ అండ్ డిసొల్యూషన్. ఏమంటాడంటే స్పిరిచువల్, మెటీరియల్. కృష్ణుడు అంటాడు ఐఎమ్ ఆరిజిన్ అండ్ ఇట్స్ డిసొల్యూషన్. He is the only person who says. That's why whenever somebody asks, you can quote from this 7.4 to 7.7. But 7.4, 7.5, 7.6 చూసాం. So nobody else claims this. The entire Vedas, nobody else claims this. He is the only one. మీరు అనొచ్చు ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు నిజమేంటని చెప్పి. That's why వేదవ్యాస్ wrote. మన జ్ఞానం అనేది అలా పరంపర ద్వారా మనం స్వీకరిస్తామండి. మీరు ఇంట్రొడక్షన్ చూస్తుంటే నేను చెప్పాను, నేను ఇంట్రొడక్షన్ది. సో పరంపర జ్ఞానం ద్వారా తీసుకొస్తాం సత్యాన్ని. సో భగవంతుని గురించి తెలుసుకోవాలంటే మన మేధస్సుతో మనం తెలుసుకోకూడదు. అంటే మన మేధస్సు అనేది, మన మేధాశక్తి అనేది ఎంతో దూరం వెళ్ళదు. భగవంతుని తెలుసుకోవాలంటే రెండు మార్గాలు. ఒకటి, సాక్షాత్ భగవంతుని చెప్తున్నాడు తన గురించి తాను. 2, భగవంతుని యొక్క ప్రతినిధి ఆయన గురించి చెప్తున్నాడు. సో భగవంతుని ప్రతినిధి ఏంటంటే ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద, శిలా ప్రభుపాదుల వారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, సాక్షాత్ భగవంతుడు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ 2 విధాల ద్వారా మాత్రమే మనం భగవంతుని అర్థం చేసుకోగలం. ఇంకా భగవంతుని యొక్క ఉపదేశాలు ఫాలో అయితే మనం చాలా సునాయాసంగా మన రిజల్ట్ ఇమీడియట్గా కనబడుతుంది. అది ప్రాక్టీస్ చేస్తే ఇంకా సులువుగా మనం దాని మీద విశ్వాసం అనేది పెంచుకోవచ్చు అనమాట. ఓకే, సో భగవంతుని అర్థం చేసుకోవడం 2 మార్గాలు. ఒకటి, భగవంతుని నుంచి అర్థం చేసుకోవాలి, లేదు భగవంతుని యొక్క ప్రతినిధి నుంచి అర్థం చేసుకోవాలి. ఓకే, 7.7 ఓపెన్ చేయండి. ఇది పర్ఫెక్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్. మత్త పరతం నాణ్యత్ కించిత్ స్థిధనంజయ మై సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. కృష్ణుడు చెప్తున్నమాట, దెర్ ఈజ్ నో ట్రూత్ సుపీరియర్ టు మీ, ఐఎమ్ ద అబ్సల్యూట్ ట్రూత్. నా నుంచి పైన ఎటువంటి ట్రూత్ లేదు. ఐఎమ్ ద సుప్రీం అండ్ ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ మీ. సమస్తం నా మీదే ఆధారపడింది. ఎలాగా?
పర్ల్ స్ట్రింగ్ అనే థ్రెడ్, జస్ట్ లైక్ పర్ల్స్, ముత్యాలు ఉంటాయి కదా, సో ముత్యాల హారం అంటాం, ముత్యాల హారం. సో ముత్యాల హారంలో అది దారం అనేది కనబడదు, ఆ దారం మాత్రమే ముత్యాలను ఇలాగా హోల్డ్ చేస్తుంది. ఎలాగైతే దారం ముత్యాలను ఎలా హోల్డ్ చేస్తుందో అది ఎంత ఇంపార్టెంట్ ఆ హారానికి, అలాగే కృష్ణుడు చెప్తాడు మొత్తం నా ఎనర్జీ దాన్ని అలా హోల్డ్ చేస్తాను, దారం ఎలా హోల్డ్ చేస్తుంది అని చెప్పి. సి హీ ఈజ్ ద కృష్ణస్ యూనిక్ పొజిషన్. ఈ 7.4 నుంచి 7.7 దాకా కృష్ణ యూనిక్ పొజిషన్ అనమాట. ఈ వేదాసులో ఎక్కడ లేదనమాట. ఎక్సెప్ట్ కృష్ణ, నో బడీ కెన్ డిక్లేర్ దిస్. ఓకే, ఆ తర్వాత కృష్ణుడు చెప్తాడనమాట ఇప్పుడు తను సుప్రీం పొజిషన్ చెప్పాడు, కానీ మనం ఆయన సుప్రీం పొజిషన్ సచ్చిదానంద చూడడానికి మన దగ్గర ఆ శక్తి లేదు. కానీ కృష్ణుడు ఒక సింపుల్ విషయాన్ని చెప్తారు, ఏమంటే మన ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే సుప్రీం కానీ ఎసెన్స్ కానీ తనని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ 7.8 నుంచి 7.12 దాకా అనమాట. కృష్ణుడు చెప్తాడనమాట, చూడండి, వెన్ యూ హ్యావ్ ట్రాన్స్లేట్ బుక్ ఇస్ విత్ యూ, ఐఎమ్ ద టేస్ట్ ఆఫ్ ద వాటర్. సో వాటర్లో టేస్ట్ ఉంటుంది చూసారా, మనం పర్సీవ్ చేయలేం, కానీ అది చెప్పినప్పుడు అది నాది, ఐఎమ్ దట్, బికాస్ ఇట్ ఈస్ ఎసెన్స్. అండ్ ద లైట్ ఆఫ్ సన్ అండ్ మూన్. సో సన్ అండ్ మూన్లో లైట్ లేదనుకోండి, కాంట్ బి సే సన్ అండ్ మూన్. సో ఎసెన్స్ ఈస్ అండ్ సుప్రీం ఇన్ సన్ అండ్ మూన్ ఈస్ లైట్. కృష్ణ చెప్తే ఐఎమ్ దట్, మీన్స్ ఎనీథింగ్ సుప్రీం ఇన్ దిస్ వరల్డ్ వెన్ యూ ఫైండ్ ఇట్ ఈస్ కృష్ణ. ఇంకా చాలా ఉంది. ఓం ఇన్ వేదిక్ మంత్రాస్, ఓం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా సౌండ్, ఈథర్, స్పేస్లో సౌండ్ అనమాట. సో స్పేస్ ఉందని మనకు ఎలా అర్థమవుతుందంటే సౌండ్ ఉంటూనే. అండ్ ఎబిలిటీ ఇన్ మ్యాన్, సో మనలో ఉన్న ఎబిలిటీ అనమాట. ఎబిలిటీ లేకపోతే ప్రతి ఒక్కరికి ఒక ఎబిలిటీస్ ఉన్నాయి, ఎబిలిటీస్ లేకపోతే మనిషి ఉపయోగం లేడు. కృష్ణ చెప్తున్నాడు అది నేను. అంటే మనం అట్లీస్ట్ పర్సీవ్ చేయించి భౌతిక ప్రపంచంలో కృష్ణుని యొక్క రిప్రజెంటేషన్స్ అనమాట. ఇంకా చాలా చెప్తాడు అనమాట. ఒరిజినల్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఎర్త్ నుంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, అది నేను. ఆ ఫ్రాగ్రెన్స్ లేకపోతే ఎర్తే కాదనమాట అది. హీట్ ఇన్ ఫైర్, ఆ ఫైర్లో హీట్ లేదంటే ఫైర్ అన్నాం అనమాట. కృష్ణ చెప్తాడు అది ఐఎమ్ నేను. ఎనీథింగ్ ఎసెన్స్ ఈస్ కనెక్టెడ్ టు కృష్ణ. అలా చాలా చెప్తూనే ఉంటాడు అనమాట. ఇంకా లాస్ట్లో 11th verseలో ఐఎమ్ ద సెక్స్ లైఫ్ విచ్ ఇస్ నాట్ కాంట్రరీ టు రిలీజియస్ ప్రిన్సిపల్స్, అంటే విచ్ ఈస్ విత్ ఇన్ ద మ్యారీడ్ లైఫ్ ఫర్ బిగెటింగ్ కృష్ణ కాన్షియస్నెస్ చిల్డ్రన్. భగవంతుని భక్తులను కనడానికి సెక్స్ లైఫ్ ఉంటుంది చూసారు, అది కృష్ణ చెప్తారు దట్ ఈస్ ఎసెన్స్ ఆఫ్ ద రిలీజియస్ లైఫ్, అది నేను. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దీని వరకే కాదు, ఎనీథింగ్ కనెక్టెడ్ టు కృష్ణ, సారీ ఎనీథింగ్ విచ్ ఈస్ ఎసెన్స్ అండ్ సుప్రీం ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ రిప్రజెంట్స్ కృష్ణ. అది మనం సాక్షాత్ భగవంతుని చూడలేం కాబట్టి కృష్ణ చెప్తాడు ఇలా నన్ను పర్సీవ్ చేయొచ్చు అనమాట. అండ్ 7.12 చెప్తాడు ఐఎమ్ ఎవ్రీథింగ్ అని చెప్పి. ఇలా మనం అర్థం చేసుకున్నాం హూ ఇస్ కృష్ణ. ఇది ఒక నక్షలో చెప్పాడు తను నేను భగవంతుని అని చెప్పి. సో 7.1 నుంచి 7.7 వరకు తన యొక్క యూనిక్ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. 7.8 నుంచి 7.12 దాకా ఈ భౌతిక ప్రపంచంలో ఆయన ఎలాగ ఉండాలి చూశారు. ఇప్పుడు ఆయన కృష్ణుడు తనని ఎవరు అర్థం చేసుకోగలరు, హూ కెన్ అండర్స్టాండ్ హిమ్, హూ కాంట్ అండర్స్టాండ్ హిమ్ అనేది 7.30 నుంచి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అండ్ ఇంకోటి మనం అర్థం చేసుకోవాలంటే ఆల్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ వరల్డ్స్ కమ్స్ ఫ్రమ్ కృష్ణ. అది 7.1 నుంచి 7.12 దాకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, మీరు పర్పట్ చూడండి, ట్రాన్స్లేషన్ ఇంకోసారి చదవండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం 7.30 నుంచి వెళ్దాం. కృష్ణుడు చెప్తాడనమాట వై ఎవ్రీబడి కాంట్ అండర్స్టాండ్, హూ కాంట్ అండర్స్టాండ్ కృష్ణ. డెల్యూడ్ బై 3 modes, అంటే ఈ 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్. 7.13 వర్స్ చూస్తుంటే డెల్యూడెడ్ ఏంటంటే తను భ్రమితం అంటాడు. నేను 3 modes గురించి ఆల్రెడీ నేను 5th chapterలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సత్వగుణం, రజోగుణం, తమగుణం. ఈ ఎంటైర్ వరల్డ్ అనేది ఈ సాఫ్ట్వేర్తో నిండిపోయి ఉంటుంది. ఇదంతా హార్డ్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల అతను నన్ను తెలుసుకోలేడు. ఈ సాఫ్ట్వేర్ అనేది కృష్ణుని యొక్క ఆధీనంలో ఉంది. మన కృష్ణుని తెలుసుకోకుండా మనం అడ్డుపడుతుంది అనమాట. అది మనం 14th chapterలో తెలుసుకుందాం. ఎందుకంటే మనం కృష్ణుని తెలుసుకుంటే అడ్డుపడుతుంది ఏంటంటే ఎందుకంటే మన ఒక పాపాల వల్ల. సో ఎవరైతే పాపి ఉంటారో ఆ 3 modes అనేది అతని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అదొక రీజన్ అనమాట. 7.14 కృష్ణుడు చెప్తాడనమాట దైవీహేష గుణమై మమ మాయా దురతే మామేవ ప్రపద్యంతే మాయామేతం తరంతితే. ఈ 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్ కాంబినేషన్ ఆఫ్ యాక్షన్స్ని మాయా అంటాం. మనం వింటూ ఉంటాం కదా మాయ అని. మాయ అంటే ఏం లేదు, ఈ 3 modes సాఫ్ట్వేర్ ఉంది చూసారా, అది మన మీద ఉన్న యాక్ట్ని మాయ అంటాం. అది ఈ మాయ వల్ల దైవీహేష గుణమై మమ మాయా దురత్తయ, నా మాయ అనేది ఎంతో కష్టం, అది క్రాస్ చేయలేము. మా సొల్యూషన్ కూడా చెప్తాడు మామేవ ప్రపద్యంతే మాయాతం తరంతితే. నన్ను సరెండర్ అయితే, నాకు సరెండర్ అయితే, శరణగైతే నువ్వు ఈజీగా క్రాస్ అవ్వచ్చు. ఆ శరణగతి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నమాట తర్వాత. కానీ ఈ మాయ వల్ల వెళ్ళలేము అనమాట. ఇది ఇంకొక రీజన్. ఇది సత్వగుణం, రజోగుణం, తమగుణం సాఫ్ట్వేర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల భగవంతుని తెలుసుకోలేరు. ఇప్పుడు అడగచ్చు సైంటిస్ట్ ఎంత రీసెర్చ్ చేస్తున్నాడు, ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ఎందుకంటే వాళ్ళు సత్వగుణం, రజోగుణం, తమగుణంలో రీసెర్చ్ చేస్తున్నాడు. ఆ మాయలో బంధితుడై ఉన్నాడు. ఎలా తెలుసుకోవాలి? కృష్ణ ఇస్ కంప్లీట్లీ స్పిరిచువల్ వ్యక్తిని తెలుసుకోవాలంటే స్పిరిచువల్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఇది మ్యాటర్ నుంచి స్పిరిచువల్కి ఎలా వెళ్తాం? సో కృష్ణ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇదేమీ లేనప్పుడు ఆయన ఉన్నాడు. సో ఆయన నుంచి ప్రతిదీ వచ్చింది. ఇప్పుడు ప్రతిదీ వచ్చింది ఆయన నుంచి, దాన్ని వెరిఫై చేసి ఆయన ఎలా కనుక్కుంటాము? ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా పేరు మీరు తెలుసుకోవాలనుకున్నారు, మీరు ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్తో నా పేరు తెలుసుకోగలరా? ఒకటి నేను చెప్పాలి, లేకపోతే నా గురించి తెలిసిన వాళ్ళు చెప్పాలి మీకు.
అంత సింపుల్ అది. భగవంతుని గురించి ఎలా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ తెలుసుకుంటాం, ఎందుకంటే ఇదంతా మాయ అంటారు అనమాట, కవర్డ్ బై మాయ. అండ్ 7.16 చూడండి, 7.15 కృష్ణుడు 4 రకాల వ్యక్తుల గురించి చెప్తాడు ఆయన. నమాం దుష్కృతిన మూఢ. ఈ 4 రకాల వ్యక్తులు ఎవరైతే కృష్ణుడిని అర్థం చేసుకోవాలి, ఈ 4 రకాల కేటగిరీలో మన వాళ్ళని డివైడ్ చేసేచ్చు అనమాట. నమాం దుష్కృతిన మూఢ. మూఢ అంటే గ్రాస్లీ ఫూలిష్, అంటే అతను జీవితంలో ప్రతిదీ ఫూలిష్గా చేస్తాడు. అంటే ఆ ఫూలిష్ అయిన వ్యక్తి ఏంటంటే ఈ జీవితం, ఈ శరీరం అంతం అయిపోతే మొత్తం అంతం అయిపోయింది, ఆత్మ లేదు, ఏం లేదు, ఈ ప్రపంచాన్ని, ఈ శరీరం అంతం అయిపోయింది, ఇది ఒకటే జీవితం, ఇది దీన్ని అనుభవించాలి, ఇలా మనస్తత్వం ఉంటారు చూసారా, వాళ్ళు గ్రాస్లీ ఫూలిష్ అంటారు అనమాట. ఎందుకంటే శరీరం అంతం అయిపోతే నువ్వు అంతం కాదు, నువ్వు శాశ్వతం. అదే భగవద్గీత యొక్క బేసిక్ అనమాట. మనం ఒక ఆత్మ, మనం శాశ్వతం. సో ఎవరైతే శరీరం అంతం అయిపోతే మొత్తం అంతం అనుకుంటారో వాళ్ళు గ్రాస్లీ ఫూలిష్. సెకండ్ కేటగిరీ ఏంటంటే నరాధమ. నరాధమ అంటే లోయెస్ట్ ఆఫ్ మ్యాన్కైండ్, అంటే నర అధమ. చూడండి 2 పదాలు, నర అధమ. నర అంటే హ్యూమన్ బీయింగ్స్, బట్ అధమ, అధమ అంటే లైక్ యానిమల్స్ అనమాట. కానీ మనుషులాగా రూపం మనుషులాగా ఉంటుంది, కానీ ప్రవర్తన యానిమలిస్టిక్గా ఉంటుంది. చూడండి కొంతమంది హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉంటారు, టెర్రరిస్ట్ హార్డ్ కోర్ క్రిమినల్స్, ప్రజలను చంపడం, వాళ్ళు నరాధమ అంటారు అనమాట. నరుడిలాగా ఉంటారు కానీ పని చేసేలన్నీ అధమ, అంటే రాక్షసుల్లాగా పశువుల్లాగా పనిచేస్తారు అనమాట. వాళ్ళ మనస్తత్వం, వాళ్ళు నరాధం. వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకో. కృష్ణుని చెప్తున్నాను, నేను మనవారు గారు కృష్ణుని చెప్తున్నాను, ఈ 4 రకాల వ్యక్తులు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోవాలి. నమాం దుష్కృతిన కూడా ప్రపంచ జనాధమ మాయ అపహృత జ్ఞాన. వాళ్ళ జ్ఞానం అనేది మాయ అనేది ఎత్తుకెళ్ళిపోయింది. వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేస్తారు, అది ఇది ఇది అని చెప్పి వాళ్ళ మాయ అనేది వాళ్ళ జ్ఞానాన్ని కవర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎథిస్టిక్గా ఉండాలనుకుంటారు. ఇంకా 4th అనేది నమాం దుష్కృతిన కూడా ప్రపంచ జనాధమ మాయాపృత జ్ఞాన ఆశ్రిం భావం ఆశ్రిత. ఆశ్రిం భావం అయితే ఓపెన్లీ ఎథిస్టిక్. ఇన్ని ప్రూఫ్స్ చెప్పినా సరే భగవంతుని నమ్మరు అనమాట. వాళ్ళు రావణుడు కానీ హిరణ్యకశిపు కానీ వాళ్ళు ఓపెన్లీ ఎథిస్టిక్ అనమాట. అలాంటి చాలా వ్యక్తులు మీరు ఈ లోకంలో చూడొచ్చు, మీరు ఓపెన్లీ ఎథిస్టిక్, ఎంత చెప్పినా నమ్మరు అనమాట. కృష్ణ చెప్తే ఈ 4 రకాల వ్యక్తులు ఎప్పటికీ నన్ను చేరుకోలేరు అని చెప్పి 4 కేటగిరీస్ వ్యక్తి అనమాట. వాళ్ళు ఎందుకంటే మాయతో కవర్ అయి ఉంటారు. ఇది ఎవరు అర్థం చేసుకోలేరు అని చెప్పి కృష్ణుడు ఇంకోటి కూడా చెప్తారు. ఇది 7.13 నుంచి 7.16 దాకా ఎవరు అర్థం చేసుకోలేరు చెప్తాడు. 7.13 నుంచి 7.15 దాకా. 7.16 నుంచి ఆయన 7.19 దాకా ఆయన ఎవరు ఆయన అర్థం చేసుకోగలరని చెప్తాడు అనమాట. చాలా బాగుంది కదా, చూడండి. 4 క్లాస్ ఆఫ్ మెన్. ఇప్పుడు 4 క్లాస్ ఆఫ్ మెన్ ఆయన అర్థం చేసుకోలేరు అనమాట. ఎవరు? మూఢ, ఫూలిష్ వ్యక్తి, లోయెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్, అతని నాలెడ్జ్ అనేది మాయతో కవర్ అయింది. ఇంకోటి అతను ఓపెన్లీ ఎథిస్టిక్. 4 క్లాస్ ఆఫ్ మెన్ ఆయన అర్థం చేసుకోగలరు అనమాట. ఎవరు? అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఆర్థ అంటే తనకి అప్రోచ్ అవుతారో తను అర్థం చేసుకుని ప్రయత్నిస్తాడు. ఆర్థ అంటే డిస్ట్రెస్ అనమాట. ఎవరైతే బాగా డిస్ట్రెస్ అయిపోయి ఉన్నారో అతను భగవంతుని దగ్గరికి వెళ్తాడు, ఆ డిస్ట్రెస్ని అంటే ఆ బాధ నుంచి విముక్తి చెందడానికి అనమాట. అతను కొంచెం గొప్ప భగవంతుని గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తాడు అనమాట. ఫస్ట్ కేటగిరీ. అండ్ జిజ్ఞాసు అంటే ఇంక్విజిటివ్, భగవంతుడు ఏంటి అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట అందుకే. అండ్ అర్థార్థి అంటే తనకి ఏమైనా కావాలి, అంటే నాకు 9.5 పాయింటర్ కావాలి, లేకపోతే ఫ్యూచర్లో నేను ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, నాకు ఇన్ని బిల్డింగ్స్ నేను కొనుక్కోవాలి, ఇన్ని కార్లు కొనుక్కోవాలి, అంటే ఏమైనా కావాలని భగవంతుని దగ్గరికి వెళ్తాడు అనమాట. ఆయన భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత గొప్ప అర్థం చేసుకోవచ్చు. ఇంకా 4th ఏంటంటే జ్ఞాని, అంటే ఆయనకి అన్నీ తెలుసు సాక్షాత్ భగవంతుని గురించి, అందుకని వెళ్తాడు అనమాట. ఈ 4 క్లాస్ ఆఫ్ పీపుల్ మాత్రం ఆయన అర్థం చేసుకోగలరు. ఇంకోటి ఏంటంటే కృష్ణుడు చెప్తాడు, ఇంకా వీళ్ళు అర్థం చేసుకుని 4 క్లాస్ ఆఫ్ పీపుల్ అర్థం చేసుకునే వాళ్ళలో వీళ్ళు 18th 19th అని చెప్తారు అనమాట. బహునాం జన్మనాం అంటే జ్ఞానవామాం ప్రపద్యతే. మీరు ట్రాన్స్లేషన్ చూస్తుంటే మీరు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఖచ్చితంగా చదవండి. ఇంకా తర్వాత కృష్ణుడు 20th వర్స్ నుంచి చెప్తాడనమాట. అర్థం చేసుకుని ఈ 4 కేటగిరీల వ్యక్తి రకరకాలుగా ఉంటారు. వాళ్ళు 2 రకాలుగా సరెండర్ అవుతారు అనమాట. ఒకటి ఇండైరెక్ట్గా సరెండర్ అవుతారు, ఇంకో డైరెక్ట్గా సరెండర్ అవుతారు. శరణాగతి తీసుకుంటారు. ఇండైరెక్ట్ సరెండర్ ఎవరంటే వాళ్ళు దేవతలకు సరెండర్ అవుతారు అనమాట. ఈ ప్రపంచాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు చాలామంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలు వాళ్ళు సరెండర్ అవుతారు. సరెండర్ అంటే వాళ్ళని పూజిస్తారనమాట, భగవంతుని పూజించకుండా. ఎందుకంటే 7.20లో కృష్ణుడు చెప్తాడు 20 నుంచి 35 లాగా ఏంటంటే దేవతలను పూజిస్తుంటే వాళ్ళకి రిజల్ట్స్ అనేవి చాలా క్విక్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, రావణుడు ఎవరిని పూజించాడు? శివుని పూజించాడు. ఎందుకంటే తనకి రిజల్ట్ చాలా తొందరగా వస్తుందని. అదే విష్ణుని పూజిస్తే అటువంటి రిజల్ట్స్ రావు, అలాంటి రాక్షసమైన రిజల్ట్స్ రావు అనమాట. హిరణ్యకశిపు చూడండి, హిరణ్యకశిపు బ్రహ్మాన్ని ఆరాధించాడు. ఎందుకు? అలా రాక్షస కూరికమైన రాక్షస స్వభావం వచ్చిన వాళ్ళు, రాక్షసంగా ప్రవర్తించాలనుకున్న వాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్ళలేరు. అదొకటి. 2 ఏంటంటే సాక్షాత్ భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ వస్తువులు కానీ, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న
వరాలు కానీ ఆయన ఇవ్వడానికి ఆలోచిస్తాడు అన్నమాట. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో వారు వరాలు ఇచ్చిన కొద్దీ మనం ఈ భౌతిక ప్రపంచంలోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాం. సో కృష్ణుడికి ఏంటంటే ఆయన ఒక ప్రేమ అన్నమాట. ఆయన ఏమనుకుంటాడంటే నా దగ్గరకు వచ్చే వైకుంఠానికి, వైకుంఠ ఈజ్ అవర్ రియల్ వరల్డ్, నువ్వు ఆత్మవి, నువ్వు నాతో కనెక్ట్ ఉన్నావు, లవింగ్ రిలేషన్షిప్లో వైకుంఠానికి వచ్చాయి. అది కృష్ణుడి యొక్క స్వభావం అనమాట. అందుకని చాలామంది కృష్ణుడి దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచమైన విషయాల గురించి ఇవ్వడానికి 10 సార్లు ఆలోచించిస్తాడనమాట. ఎందుకంటే మనకి అది హానికరం ఎందుకంటే మనం ఇంకా జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్తారనమాట. సో దేవతలకు కూడా కృష్ణుడు చెప్తాడు, ఈవెన్ మీరు మన దేవతలకు వెళ్ళినా సరే, ఎన్నో మంది దేవతలు ఉన్నారు, 3 దేవతలు అంటాం. సో ఎంతోమంది దేవతలు ఉన్నారు, వాళ్ళ దేవతలకు కూడా ఇచ్చేది కృష్ణుడే. అంటే ఇప్పుడు మనం గణేష్ని ఆరాధించాం, లేదా దుర్గాని ఆరాధించాము, మనకి దుర్గాదేవి నుంచి వచ్చే వరాలు కానీ గణేష్ నుంచి వచ్చే వరాలు కానీ నేనే ఇస్తాను. సో ఇది కృష్ణుడు చెప్తాడు అనమాట 7.21-22లో. ఈవెన్ యూ సీక్ ఫేవర్ ఆఫ్ పర్టికులర్ డెమిగాడ్స్ బట్ యాక్చువల్ దీస్ బెనిఫిట్స్ ఆర్ బెస్టోడ్ అపాన్ బై మీ ఓన్లీ. 7.22లో ఈవెన్ దేవతల నుంచి కూడా ఆ బెనిఫిట్స్ అనేది కృష్ణుడే ఇస్తాడనమాట. ఇప్పుడు ఎలా అంటే మనం ఫాదర్ని అప్రోచ్ చేయలేకపోతే ఫాదర్కి చాలా అసిస్టెంట్స్ ఉన్నారు కదా, అసిస్టెంట్స్కి అప్రోచ్ చేస్తాం. అసిస్టెంట్స్ ఏం చేస్తారు, ఫాదర్ నుంచి తీసుకొని మనకి ఇస్తారు. మీరు అనొచ్చు దేవి దేవతల్ని మనము తక్కువ చేస్తున్నామని చెప్పి, వాళ్ళు ఏమైనా కోప్పడతారని చెప్పి. ఏం కోప్పడు, వాళ్ళకి రియల్గా తెలుసు వాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందని, సాక్షాత్ కృష్ణ నుంచి వస్తుందని అందరికీ తెలుసు అనమాట. మన భౌతిక ప్రపంచంలో ఈ కలియుగంలో మనకి ఆ జ్ఞానం లేదు కాబట్టి మనం అయ్యో అని ఆలోచిస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే కృష్ణుడు చెప్తారు వాళ్ళ నుంచి తీసుకునే రిజల్ట్స్ ఓన్లీ మెటీరియల్ అనమాట, ఇవి టెంపరీగా ఉంటాయి. ఇంకోటి డైరెక్ట్గా సరెండర్ అవుతారు అనమాట. ఇంకో వ్యక్తి అనేది డైరెక్ట్గా సరెండర్ అవ్వడానికి కృష్ణుడు 7.28లో చెప్తాడనమాట. ఇవన్నీ మీరు చదవండి. కృష్ణుడు ఎందుకు అర్థం చేసుకోలేరు, డైరెక్ట్గా ఎందుకు సరెండర్ అవ్వలేరు అని చెప్పి కృష్ణుడు 7.25లో చెప్తాడు. నాహం ప్రకాశ సర్వస్య, అతని మీద యోగమాయ కవర్ అయి ఉంటుంది. అందుకని డైరెక్ట్గా అతను ఎవరు కృష్ణుడికి సరెండర్ అవ్వలేరు అనమాట, దేవతల ద్వారా సరెండర్ అవుతారు. అది చాలా టైంలో పడుతుంది. దేవతలు ఆరాధించే వాళ్ళు అల్టిమేట్గా వన్స్ అగైన్ కృష్ణుడిగా వస్తాడు ఎన్నో జన్మల తర్వాత అనమాట. ఎన్నో జన్మల తర్వాత వాళ్ళు వన్స్ అగైన్ కృష్ణుడిని ఆరాధించడం మొదలెడతారు. కానీ బుద్ధిమంతులు ఏంటంటే డైరెక్ట్గా కృష్ణుడికి సరెండర్ అవుతారు, డైరెక్ట్గా కృష్ణుడిని ఆరాధించడం మొదలెడతారు. ఎలాగది 7.28లో కృష్ణుడు చెప్తాడు అనమాట. పర్సన్ హూ హ్యావ్ యాక్టెడ్ పయస్లీ ఇన్ దిస్ లైఫ్ తేషాం అంతగతం పాపం జనానం పుణ్యకర్మాణం. సో ఎవరైతే ఎన్నో జన్మల నుంచి పయస్గా యాక్టెక్ట్ చేస్తారో, చెప్పాను కదా, ఒకటేమో దేవతలను ఆరాధించినప్పుడు పుణ్యం కట్టుకొని ఎన్నో జన్మల తర్వాత అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు అన్నమాట. ఇది ఒక ప్రాసెస్. ఎన్నో జన్మల తర్వాత వెళ్తాడు. దోస్ హూ యాక్టెడ్ పయస్లీ ఇన్ ప్రీవియస్ లైఫ్, ఆల్ ప్రీవియస్ లైఫ్ అండ్ దే సిన్ఫుల్ రియాక్షన్స్ ఆర్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్. 7.28 వర్స్. అప్పుడు నా దగ్గరికి వస్తాడు అన్నమాట, డైరెక్ట్ సరెండర్ తీసుకుంటారు. సో మనకి మార్గం ఒకటి, దేవతల నుంచి ఎన్నో జన్మలు పూజించు, గణేష్ని పూజించిన తర్వాత దుర్గాని పూజించిన తర్వాత శివుని పూజించు, అలా ఎన్నో జన్మలు పూజించిన తర్వాత పయస్ అక్యుములేట్ అయ్యా ఆఖరికి కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. ఇది 7.20 డైరెక్ట్ సరెండర్ అనమాట. ఇంకోటి 7.29 ఎవరికైతే జరా మరణ మోక్షాయ, ఎవరికైతే లిబరేషన్ అంటే భౌతిక ప్రపంచం నుంచి బయటికి వెళ్ళాలని ఆయనకి జ్ఞానం వచ్చేసిందో, ఆయన సాక్షాత్ కృష్ణుడు తప్ప, ఆ కృష్ణుడు కానీ విష్ణువు కానీ రామచంద్రుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ వాళ్ళ తప్ప నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళడం అనమాట. జ్ఞానంతో కూడుకున్న వ్యక్తి అనమాట. 7.29 అండ్ 7.30 ఏంటంటే కృష్ణుడు చెప్తాడు ఎవరైతే అర్థం చేసుకుంటే నేను సుప్రీం అని చెప్పి, ఇంకా ఎవరికి మనకు అర్థమైంది కృష్ణుడు సుప్రీం అని చెప్పి, ఆయన మనకి ఉన్న కృష్ణుడికి ఉన్న సంబంధం అనేది శాశ్వతం అనమాట. ఆ సంబంధం అనేది ఎప్పటికీ తెగిపోదు. కానీ దేవతలతో మనకు ఉన్న సంబంధం అనేది మనం ఏర్పరచుకోవచ్చు, లేదా ఏర్పరచుకోవాలని రూల్ ఏం లేదనమాట. ఇప్పుడు నేను ఒక దేవతని ఎవరైనా వర్షిప్ చేశాను అనుకోండి, వాళ్ళతో నాకు సంబంధం ఏర్పడుతుంది. ఈ శరీరం పోయినప్పుడు అంటే శరీరం వదిలినప్పుడు మన యొక్క కోరిక అనుసారం మన ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయొచ్చు, లేదంటే డిస్కంటిన్యూ కూడా చేయొచ్చు. కానీ కృష్ణునితో ఉన్న మన రిలేషన్షిప్, ఆత్మకి పరమాత్మకి రిలేషన్షిప్ అనేది శాశ్వతం అనమాట. ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మోక్షానికి ప్రయత్నిస్తారు. మోక్షం అంటే భగవంతం వెళ్ళాలి. అది 7.29. ఇంకా ఎవరైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో కృష్ణ ఈజ్ సుప్రీం, అందుకని డైరెక్ట్గా కృష్ణునికి సరెండర్ అవుతారనమాట. 7.30 సాధిభూతం మాం సాధి యజ్ఞం, ఐఎమ్ ద సుప్రీం, ఇదని కృష్ణునికి సరెండర్ అవుతాడనమాట. సో మీరు అనొచ్చు ఏం ప్రభుజీ మేము ఎగ్జామ్స్ ఉన్నాయి, అసైన్మెంట్స్ ఉన్నాయి, మేము జీవితంలో జాబ్ సంపాదించాలి, తర్వాత ఎంతో బ్యాంక్ బ్యాలెన్స్ మాకు కావాలి, ఎంజాయ్ చేయాలంటే ఇవన్నీ ఎందుకని చెప్పండి. ఓకే, అది ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ కావాలి. కృష్ణుడు చెప్తాడు ఈవెన్ అవి కావాలన్నా సరే యూ గెట్ కనెక్టెడ్ టు మీ, ఐ విల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ యూ వాంట్. కుచేలుడు ఉన్నాడు కదా, కుచేలుడికి ఎంత సంపాదించాడు, ఎందుకు భగవంతుని భక్తుడైనప్పుడు కృష్ణుడు కావాలంటే ఎంత కావాలంటే అందిస్తాడు. కానీ మనం కృష్ణునితో ఉన్న సంబంధాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. కోల్పోంటే ఎప్పుడు తెగిపోదు, కానీ ఆ సంబంధాన్ని మనం పదే లవింగ్ ఎక్స్చేంజ్లో మనం ఎక్స్చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. అదే కృష్ణుడు పదే స్ట్రెస్ చేస్తున్నాడు. ఇప్పుడు డైరెక్ట్ సరెండర్ అయ్యే వాళ్ళు ఎవరున్నారు, ఇండైరెక్ట్ సరెండర్ అయ్యే వాళ్ళు ఎవరున్నారు, అలా ఎన్నో విషయాలకు మనకి చెప్తూనే ఉన్నాడు కృష్ణుడు ఈ భగవద్గీత ద్వారా. సో కృష్ణ రికమెండ్ చేస్తే డైరెక్ట్గా నా దగ్గరికి రా, నీకు ఏమైనా కావాలంటే నేను చూసుకుంటాను. ఇంకా ఈవెన్ వెన్ యూ కమ్ టు మీ, ఆఫ్టర్ ది ఫినిషింగ్ ఆఫ్ దిస్ లైఫ్ యూ కెన్ గో టు
యూ కెన్ గో బ్యాక్ టు వైకుంఠలోక. సో మీరు అసైన్మెంట్స్ రాయొచ్చు, మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చు, తర్వాత మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయొచ్చు, ఈ భౌతిక ప్రపంచంలో గడపచ్చు. కృష్ణుడు ఏం చెప్తానంటే ఈవెన్ ఎట్ దట్ టైం ఈ భౌతిక ప్రపంచం గడిపేటప్పుడు కూడా మీరు నాతో కనెక్ట్ అయి ఉండండి. ఈ గడిపాక అట్ లాస్ట్ గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్. ఇదనమాట. ఇంటెలిజెంట్ వ్యక్తి ఏంటంటే ఈ జీవితం వరకు ప్లాన్ చేయడు, నెక్స్ట్ లైఫ్ కూడా ప్లాన్ చేస్తాడు. ఆ నెక్స్ట్ లైఫ్ ఏంటంటే వైకుంఠధామం వెళ్ళటం, అది కూడా ప్లాన్ చేస్తాడు అనమాట. సో అది ప్లాన్ చేయడం చాలా ముఖ్యం అనమాట. ఓకే, లెట్ us రీక్యాప్ దిస్ ఎంటైర్ చాప్టర్. సో మనం ఎంటైర్ చాప్టర్ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్, కృష్ణుని యొక్క తెలుసుకోవడం కోసం అనమాట. సో ఫస్ట్ 7.1 to 7.12 అంటే హూ ఇస్ కృష్ణ, కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, ఇది ప్రూఫ్ ఉందన్నమాట ఇందులో. అందులో 7.1 to 7.7 ఏంటంటే ఈ గివ్స్ ద ప్రూఫ్స్, అండ్ 7.8 to 7.12 ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే సుప్రీం ఉందో లేదా ఎసెన్స్ ఉందో అది నన్ను రిప్రజెంట్ చేస్తుంది అని కృష్ణుడు చెప్తాడనమాట. ఆయన ఎంటైర్ ఎసెన్స్ ఏంటంటే మెటీరియల్ అండ్ స్పిరిచువల్ కమ్స్ ఫ్రమ్ కృష్ణ. అది తర్వాత కృష్ణుడు చెప్తాడు హూ కెన్ నో, హూ కాంట్ నో కృష్ణ. సో ఎవరైతే హూ కాంట్ నో కృష్ణ, ఈ మాయా ద్వారా కవర్ చేసిన వ్యక్తి. ఇంకా 4 మూఢ, నరాధమ. మూఢ అంటే ఫూలిష్ వ్యక్తి, లోయెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్, పశువుల ప్రవర్తించే వ్యక్తి, అండ్ అతని జ్ఞానాన్ని మాయతో కవర్ చేసిన వ్యక్తి, కవర్ అయిపోయిన వ్యక్తి. ఇంకోటి 4 ఏంటంటే ఓపెన్లీ ఎథిస్టిక్, రావణ, హిరణ్యకశిపుడు గైడ్ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఇంకా తర్వాత 4 కృష్ణుని ఎప్పుడు అర్థం చేసుకుంటారు. హూ ఆర్ దే, ఎవరి అర్థార్థి, ఎవరు నాకు జీవితంలో కావాలని చెప్పి తనకి భగవంతుని దగ్గరికి వెళ్తాను, నాకు అది కావాలి, ఇది కావాలని. జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, అతను భగవంతుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థం చేసుకుంటాడు. ఇంకా ఇంక్విజిటివ్, భగవంతుని ఎందుకు తెలుసుకోవాలనుకుంటాడు, అతను వెళ్తాడు. ఇంకా 4th అతని జ్ఞాని, అతనికి అన్ని తెలుసు కాబట్టి అతను వెళ్తాడు అనమాట. ఈ 4 రకాల వ్యక్తుల గురించి, వెళ్ళే వాళ్ళు వెళ్ళని వాళ్ళ గురించి చెప్తారు. ఇంకా వెళ్ళిన వాళ్ళలో ఒకటి డైరెక్ట్గా సరెండర్ చేస్తారు, ఇంకోటి ఇండైరెక్ట్గా సరెండర్ అవుతారు. ఇండైరెక్ట్ సరెండర్ అంటే దేవి దేవతల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ రిజల్ట్స్ టెంపరీగా ఉంటే. అలా వెళ్ళిన తర్వాత అలా ఎన్నో జన్మల తర్వాత కృష్ణుడు డైరెక్ట్గా సరెండర్ అవుతారు అనమాట. ఇంకా డైరెక్ట్ సరెండర్ ఎన్నో జన్మల ద్వారా సరెండర్ అయ్యే వాళ్ళు. ఇంకోటి 2 అతని గురించి కంప్లీట్గా తెలుసుకున్న వాళ్ళు, అతని సుప్రీం అని. 3 ఎవరైతే మోక్షాన్ని ప్రయత్నించేవాళ్ళు అనమాట. ఇది చాప్టర్ యొక్క ఎసెన్స్ అనమాట. సో ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది. మన లైఫ్ని ఇంకో డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ విజన్లో చూడొచ్చు, మన జీవితాన్ని ఇంకో డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ విజన్లో మనం రన్ చేయొచ్చు అనమాట. ఈ యాంగిల్ ఆఫ్ విజన్లో మన హ్యాపీనెస్ అనేది మల్టిప్లై అవుతుంది. ఓకే, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు చాంట్ హరే కృష్ణ మంత్ర మోర్ అండ్ మోర్ టు గెట్ మోర్ అండ్ మోర్ వండర్ఫుల్ అండర్స్టాండింగ్ అబౌట్ ద గాడ్. సో భగవంతుని గురించి అర్థం చేసుకునేది అంత సునాయాసం కాదు. సో ఈరోజు మనం అర్థం చేసుకున్నామంటే భగవంతుని యొక్క కృప మాత్రమే. ఓకే, సీ యూ అగైన్, చాంట్ హరే కృష్ణ అండ్ పార్టిసిపేట్ ఇన్ బీ ఏ అర్జున ఛాలెంజెస్. ఓకే, బీ ఏ అర్జున. హరే కృష్ణ. Hare Krishna. Subscribe to our channel and press the bell icon to never miss any updates.